నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నటువంటి సమయంలో పరిపాలనా కేంద్రంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఎన్నికలు పూర్తయి వాటి ఫలితాలు వెలువడుతున్నటువంటి క్రమంలో ఏవైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో అక్కడ పరిపాలనా కేంద్రంలో అవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ముందే చోటు చేసుకుంటున్నాయన్నటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి చర్యలకు కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా విభాగాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాటిని తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలతోటి బేరీజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా. అంటే ఇక్కడ ఎన్నికలు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఫలితాలు వెలువడేటువంటి సమయానికే దాదాపుగా సెక్రటేరియట్లో ఫైల్స్ మూవింగ్ ఇవి బయటకి తరలించేస్తున్నారు అన్నటువంటిది ఏదైతే ప్రక్రియ ఉందో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ముందే ఇలాంటివి జరుగుతున్నాయి. వాటికి ఉదాహరణగానే కొన్ని ఉదంతాలు కూడా, అంటే మద్యానికి సంబంధించినటువంటి వెబ్సైట్నే తొలగించడం, ఈ పరిణామాలుగా చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఏంటి అంటే, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫైళ్ళు ఉంటాయి కదా, ఆ ఇంపార్టెంట్ ఫైళ్ళని మాయం చేస్తున్నారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. అది జరుగుతున్నది. ఎందుకు అంటే ఇప్పుడు అధికారం మళ్ళీ మారిపోతుంది అన్న ఒక సూచన అందరికీ కనపడుతూ ఉన్నది. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే, ఏదైనా కొత్త ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన పనులు ఏంటి అనేది చూసుకోవటం అనేది ఆనవాయితీ. ఆ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసులు పెట్టాడు కదా, ఆ విధంగా ఎవరు చెయ్యరు. కానీ సహజంగా బేరీజు వేసుకుంటారు. ఏంటి ఇంతకాలం ఏం జరిగింది, మన ఆర్థిక పరిస్థితి ఏంటి. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. శ్వేతపత్రం రిలీజ్ చేసి అందులో అప్పులు ఎట్లా పెరిగిపోయినాయి, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిపోయింది అనేది కొన్ని అంకెలతో సహా రేవంత్ రెడ్డి నిరూపించాడు. అంటే అసెంబ్లీలో డిస్కస్ చేశాడు. ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరగటానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే అక్కడ ఆర్థిక అవకతవకలు లేదు, ఆర్థికంగా అప్పులు తీసుకురావటం ఇదొక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇప్పుడు మద్యం అమ్మకాలు చూస్తే గత 5 సంవత్సరాల నుంచి అదొక పెద్ద కుంభకోణం, మల్టీ క్రోర్ స్కామ్ అని. ఏంటి అంటే ఉత్పత్తి చేసేవాడే అమ్ముతున్నాడు. అంటే ఉత్పత్తి చేసేవాడే అమ్ముతున్నాడు అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, అంతకు ముందర వేరే వ్యవస్థ ఉండేది. ఏంటి, షాపుల్ని, మద్యం షాపుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షన్ వేసేది. ఆ ఆక్షన్లో కొనుక్కున్నవాడు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు మద్యం కొనుక్కొని రీటైల్గా అమ్ముకునేవాడు. ఈ వ్యవస్థ ఉండేది. జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడు అంటే, ఈ మద్యం షాపుల వేలం తీసేశాడు. ప్రభుత్వమే డైరెక్ట్గా షాపులు నడుపుతుంది అని కొత్త విధానం తీసుకొచ్చి, ఆయన ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అన్న కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు ఇంత కుంభకోణం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే, ఈ డిస్టిలరీలు, బ్రోరీసులు ఉంటాయి కదా, వీటి నుంచి మద్యాన్ని సేకరించి బ్రోరీస్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే రిటైల్ కౌంటర్స్లో వాళ్ళ మనుషులతోటే అమ్మించే ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే మూడు కూడా, అటు డిస్టిలరీస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన అనువాయులదే, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బేవరేజెస్ కార్పొరేషను ఆయన అండర్లోనే ఉంటుంది. మద్యం అమ్మేది ఆయన ప్రభుత్వ దుకాణాలే కాబట్టి ప్రభుత్వ పరంగా ఆయనే అమ్ముతాడు. అంటే ఇక్కడ ఒక పార్టీ ఒక దీని నుంచి ఇంకొక వాళ్ళకి రావటం, వాళ్ళ నుంచి వీళ్ళకి వెళ్ళటం అనే ఒక 3 స్టేజ్ ప్రక్రియ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, వాడు ఎంత ఇస్తున్నాడో తెలియదు, వీడు ఎంత తీసుకుంటున్నాడో తెలియదు, వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇస్తున్నాడో తెలియదు, వీడికి ఎంతకు అమ్ముతున్నాడో తెలియదు, ఇక్కడ వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు, అంత క్యాష్లో తీసుకుంటున్నారు. అవును, ఆన్లైన్ లేదు. అంటే అర్థం ఏంటి, మొత్తం ఈ చైన్ లింక్ అంతా కూడా చూస్తే ఇది ఒక పెద్ద కుంభకోణం లాగా తయారు కావటానికి అవకాశం ఉన్నది. మరి రేపు ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు
మీరు సతీష్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. వీళ్ళు ఎన్ని ఫైళ్ళు మాయం చేసినా, వెబ్సైట్లలో నుంచి సమాచారం తీసేసినా ఎక్కడో ఒక చోట ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మొత్తం వైపౌట్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు. కాకపోతే ఆ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు అంటే మనం చూసాం సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పాకెట్లోనే ఉంది. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయటానికి ఆస్కారం ఉంది. కానీ ఏది చేసినా కానీ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీని మీద న్యాయ విచారణ చేసినా లేకపోతే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించినా వాళ్ళు విధ్వంసం చేశారన్న విషయమైనా బయటపడుతుంది. అందువల్ల తప్పు చేసేటప్పుడు భయం ఉండాలి, కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకుందాము అనే ఆలోచన రావటం అనేది ప్రభుత్వాలు నడిపే వాళ్ళకి కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు ఇప్పుడున్నటువంటి మీరన్న ఎంప్లాయీస్ అసోసియేషన్స్ వాళ్ళు ఎంత సహకారాన్ని అందించినా రేపు ప్రభుత్వం మారాక ఆయనదేముంది, ఆయన చేతులు దులుపుకుని పోతాడు, కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది వీళ్ళు. అంతేకాదు, కాన్సిక్వెన్సెస్ ఆయన మెడకు కూడా చుట్టుకుంటాయి. ఎవరు బాధ్యులో వాళ్ళు మెడకు చుట్టుకుంటాయి. ఖచ్చితంగా చుట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మద్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇసుక కుంభకోణం. ఇసుకని ఒక కంపెనీకి ఇవ్వటం, ఆ తర్వాత ఆ కంపెనీ ఇంకో కంపెనీకి ఇవ్వటం, ఆ కంపెనీ వీళ్ళందరూ అమ్ముకోవటం, ఇదంతా కూడా అదొక పెద్ద కుంభకోణం. అంటే నేను ఇవన్నీ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటివన్నీ జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న పెద్దలందరూ కూడా ఆ ఆధారాలు చెరిపేద్దాము, లేదు దానికి సంబంధించిన ఎటువంటి ఇవి లేకుండా చేద్దాము అనుకోవటం సహజం. ఇప్పుడు తెలంగాణలో మేడిగడ్డ కుంగిపోయిందండి. మంత్రులు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, చూశారు. వాళ్ళకి అక్కడ అర్థమైపోయింది దాన్ని రిపేర్ చేయడానికి కూడా సాధ్యం కాదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నది. ఆ ఎంక్వైరీ చాలా పెద్ద స్థాయి దాకా వెళ్తుంది. కేసీఆర్ ఎట్లా తప్పించుకుంటాడు? ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. నేను కూడా విన్నాను, అక్కడ అన్నీ కొన్ని ఫైళ్ళు మాయం చేయటం, లేకపోతే డేటా డిలీట్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి స్థాయి విచారణ జరిగితే తప్ప ఇటువంటి విషయాలు కన్ఫర్మ్ చేసుకోవటం సాధ్యం కాదు. కాకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కేసీఆర్ చేశాడు, అక్కడ జగన్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి అక్రమాలు, అవినీతి అన్నిటి నుంచి కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలను చెరిపివేసేటువంటి కొన్ని ప్రయత్నాల్లో భాగంగా ఈ విధమైనటువంటి చర్యలకైతే పాల్పడుతున్నటువంటి పరిణామాలుగా ఈ ప్రచారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏది చేసినా కూడా చేసిన తప్పు నుంచి తప్పించుకోవటం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటి ఈ వ్యవస్థలో ఖచ్చితంగా ఏదో ఒక మూల చేసిన తప్పులకి ఎక్కడో దగ్గర దొరికిపోవటం అయితే ఖాయం అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమస్కారం.